ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు వచ్చాక ఇంకో అమ్మాయితో పెళ్లికి ఒప్పుకున్నాడని తెలిసినా నాకు భయం లేదు. ఎందుకంటే నా మెడలో తాళి ఉన్నంత వరకు రాజు ఇంకొకరి మెడలో తాళి కట్టడు అన్న ధైర్యం ఉండేది. ఎప్పటికైనా మీరందరూ కలిసి రాజుని నన్ను కలుపుతారు అన్న ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు మీరే ఆ పెళ్లి ఆప్ చేస్తానని మాటిచ్చినప్పటి నుండి కొంచెం భయంగా ఉంది నాన్న. రాజు లేకుండా ఎలా బతకగలను అని అనిపిస్తోంది. మా అమ్మలాగా నేను నా భర్తకి దూరంగా బతకాలేమోనని నాకు భయంగా ఉంది నాన్న. రూపా, అవును నాన్న, అమ్మ ధైర్యవంతురాలేమో మీకు దూరంగా బతికేసింది. నాకంత ధైర్యం లేదు నాన్న. నన్ను రాజుని దూరం చేయకండి ప్లీజ్. రూపా, నా తమ్ముడు ఆల్రెడీ మాటిచ్చేశాడు. ఆ మాట ప్రకారమే పెళ్లి జరుగుతుంది. తాళి కట్టిన మావయ్యకి దూరంగా బతకడం అలవాటైపోయింది కాబట్టి నీకా తాళి విలువ తెలియట్లేదత్తయ్య. తాళి కట్టిన భార్యకి ఇంతకాలం దూరంగా ఉన్నారు కాబట్టి నాన్నకు కూడా ఆ తాళి విలువ, ఆ తాళిని మోస్తున్న అమ్మ విలువ తెలియట్లేదు. అందుకే నా బాధ అర్థం కావట్లేదేమో. రూపా, చదువు ఇచ్చాను కదా అని అనవసరమైన మాటలని మాట్లాడకో. తమ్ముడు, పెళ్లికి టైం ఉంది. మనం వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వెళ్దాం పద తమ్ముడు. నానా, నేను కూడా వస్తాను నానా. నేను పెళ్లిని డిస్టర్బ్ చేయను, మీ పక్కనే కూర్చుంటాను. రాజు అమ్మాయి మెడలో తాళి కడితే మీరు చెప్పినట్టే వింటాను. ఒకవేళ కట్టకపోతే ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. అరే, నీకెంత మంచిగా చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేస్తానని నీకు తెలుసు. నాన్న, ఇప్పుడు రాజు లాంటి మంచోడిని మిస్ అయితే జీవితంలో రాజు మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. రాజు లేకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. నా జీవితానికి రాజునివ్వండి నాన్న, ప్లీజ్. ఇంకేం వద్దు, ప్లీజ్ నాన్న, ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.